యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితేవని దానియేలు మరలా చెప్పెను. ఈ సందర్భము దానియేలు గారు చెబుతున్నటువంటి మాటలు. ఒక సంగతి విషయమై దానియేలు గారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ వచ్చినాడు. దానియేలుతో పాటు షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరి ముగ్గురు కూడా మొరపెట్టుకుంటూ వచ్చారు. ఆ సంగతి ఏమిటి అని అంటే మనకు ఇక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలుతో పాటు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, హనన్య, మిషాయేలు, అజర్యా, వీరే షడ్రక్, మెషకు, అబేద్నెగోలు. వీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానియేలు వారిని ప్రార్థన చేయమని హెచ్చరిస్తూ వచ్చాడు. ఏ సందర్భంలో అంటే జ్ఞానులందరూ నశింపకుండానట్లు ప్రార్థన అడుగుతూ వచ్చాడు. ఇక్కడ జ్ఞానులందరూ ఎందుకు నశింపబోవలసినటువంటి అవసరం వచ్చింది అనంటే, మనకు పైన ఉన్నటువంటి వచనాల్లో మనం చదువుకుంటే ఆ సంగతి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఆ కల భావమును జ్ఞానులందరినీ పిలిపించి అడుగుతాడు. ఆ కళ మరిచిపోయినాడు. తర్వాత ఆ కళను, దాని భావమును చెప్పమని జ్ఞానులందరినీ పిలిపిస్తూ వస్తాడు నెబుకద్నెజరు. అయితే దానిని ఎవరు కూడా చెప్పలేనటువంటి స్థితి, ఎవరు కూడా దాని భావము తెలియజేయలేనటువంటి స్థితి. ఇక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, అందుకు కల్దీలు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడను రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకున గాని యొద్దకు, గారడి విద్య గల వారి యొద్దకును, కల్దీని యొద్దకు ఇట్టి సంగతి విచారింపలేదు. కాబట్టి రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు గాక మరెవరిని ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండదు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. ఎవరు కూడా చెప్పజాలరు. ఆయనకు వచ్చినటువంటి కలము, ఆయనకు వచ్చినటువంటి భావము, కళ భావము ఎవరు కూడా చెప్పజాలరని అంటున్నటువంటి సందర్భంలో దానియేలు గారు దేవుని పాదాలు పట్టుకొని రాజు యొక్క కళను, భావమును ప్రార్థన ద్వారాగా దాని యొక్క భావమును తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. సహవాసముతో కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇట్టి వివేకము, ఇట్టి బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజుగారికి వచ్చినటువంటి కళ భావమును తెలియజేస్తూ వచ్చాడు ప్రార్థన ద్వారాగా. ఇక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందదగును గాక.
ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయన తెలియజేయును, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నవి. ఈ మాటలన్నీ దానియేలు గారు అంటున్నటువంటి మాటలు. ఎప్పుడైతే సహవాసముతో ప్రార్థన చేస్తూ వచ్చాడో, ఎప్పుడైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోని ప్రార్థన అక్రత కోరుతూ వచ్చాడు, తన ఇంటికి వెళ్ళి ఈ జ్ఞానులందరూ నశించిపోకూడదు, మేము కూడా నశించిపోకూడదు, మా దేవుడు గొప్పవాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, మహాజ్ఞానము కలిగినటువంటి వాడు, యుగములన్నిటిను ఆయనే దేవుడు, ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు, జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆయన సర్వ సృష్టికర్త, సర్వ అంతర్యామి, ఆయనకు తెలియనటువంటిది ఏదీ కూడా లేదు అని దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చారు. దానియేలు గారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థన చేసినటువంటి ఆ సందర్భమున ఆ రాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడుతూ వచ్చింది. రాజుకు వచ్చినటువంటి ఆ కళ, ఆ భావము, ఆ దర్శనము దానియేలుకు బయలుపరచబడుతూ వచ్చింది. అప్పుడు పరలోకమందున్నటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మన వల్ల కానటువంటిది, మనకు సాధ్యం కానటువంటిది ప్రార్థన ద్వారాగా, మోకాల ప్రార్థన ద్వారాగా మనం సాధించవచ్చు. సహవాసము ద్వారాగా, సంఘ ప్రార్థన ద్వారాగా దానిని మనము పొందుకోవచ్చు. అందుకని మన సహవాసములో సంఘ ప్రార్థన ఎంతో శక్తి కలిగినటువంటిది. సంఘముతో చేసేటువంటి ప్రార్థన, కలిసి చేసేటువంటి ప్రార్థన దేవుడు అనేకమైనటువంటి మర్మములను తెలియజేస్తూ ఉంటాడు. బక్సింగ్ అంకులకి అనేకమైనటువంటి మర్మాలను దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన మోకాల ప్రార్థన అనేకమైనటువంటి సంఘాలుగా కట్టబడుతూ వచ్చాయి. ఆయన మోకాల ప్రార్థన సంఘములను ఉద్యమము రగులుకుంటూ వచ్చింది. మన బక్సింగ్ అంకుల యొక్క ప్రార్థన ద్వారాగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఆ మర్మంను తెలుసుకోవటానికి దానియేలు గారు ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనకు కీర్తన గ్రంథము 25వ అధ్యాయములో యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన మర్మములను తెలియజేస్తారంట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దానియేలు గారు, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు, దేవుని యందు పరిశుద్ధత కలిగినటువంటి వాడు, దేవుని యొక్క సహవాసములో వృద్ధి చెందుతున్నటువంటి వాడు, దేవదూతల జ్ఞానము కలిగినటువంటి వాడు, మందిరాన్ని ప్రేమించేటువంటి వాడు, ప్రార్థనను ప్రేమించేటువంటి వాడు, మోకాల ప్రార్థన అంటే తనకి ఎంతో ఇష్టము, ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు, కిటికీలు తీసి యెరూషలేము తట్టు తిరిగి కిటికీలు తీసి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు. ప్రార్థన ద్వారాగా ప్రతీదీ సాధ్యమవుతుంది. మోకాల ప్రార్థన ద్వారాగా ప్రతీదీ మనకి ఏదైతే అసాధ్యం అనిపిస్తూ ఉంటుందో, ఇది మన వల్ల కాదు, ఇది మనము పొందుకోలేము అని అనుకుంటా ఉంటామో, మనము మోకాల ప్రార్థన ద్వారాగా దాన్ని పొందుకోవచ్చు. కుటుంబ ప్రార్థన ద్వారాగా ఆ యొక్క మనకున్నటువంటి అక్రతను తొలగించుకోవచ్చు, మనకున్నటువంటి అక్రత పొందుకోవచ్చు. మనకున్నటువంటి ఏదైనా సరే దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటాడు. సంఘ ప్రార్థన ద్వారాగా, సంఘముతో కలిసి చేసేటువంటి ప్రార్థన ద్వారాగా ప్రతీది మనము పొందుకోవచ్చు. మనకు అసాధ్యమైనటువంటిది, మనం పొందుకోలేనటువంటిది, మన వల్ల కాదు అనేటువంటిది ప్రతీది కుటుంబ ప్రార్థనతో సాధ్యమవుతుంది, సంఘ ప్రార్థనతో సాధ్యమవుతుంది, వ్యక్తిగతమైనటువంటి మోకాల ప్రార్థన ద్వారాగా సాధ్యమవుతుంది. అనేకమైనటువంటి మర్మాలు మనము తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా వీటికంటే గొప్ప కార్యాలు మీరు చేసేటువంటి వారుగా ఉంటారని మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము శిష్యులతో అన్నటువంటి మాటలు మనకు తెలుసు. నా యందు విశ్వాసం ఉంచితే, నన్ను నమ్మితే నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు అని ప్రభువు యేసుక్రీస్తువరే తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క అక్రతలు అవి ఏమిటి?
దైవిక సంబంధమైనటువంటివిగా ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటివిగా ఉండాలి. ఇక్కడ అనేకమైనటువంటి ప్రాణాలను కాపాడుతూ వచ్చాడు. జ్ఞానుల యొక్క ప్రాణములు కాపాడుకుంటూ వచ్చాడు, వారి యొక్క ప్రాణములను కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడి జ్ఞానమును తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు జ్ఞానవంతుడు అని ఆ బబులోన్లో ఉన్నటువంటి రాజు, తనతో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు. మన ప్రార్థన ద్వారాగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోతూ రావాలి. మన ఎడల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అన్ని జనులందరూ ఆశ్చర్యపోయేటువంటి వారుగా ఉండాలి. వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడా, వీళ్ళ దేవుడు ఇంత అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడా అని మన యొక్క ప్రార్థన ద్వారాగా అనేక మందికి తెలియజేసేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దానియేలు గారు తను చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలముగా ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు చేసినటువంటి అక్రత కొలది దానియేలు గారు మరిచిపోకుండా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. మనమైతే దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోతూ ఉంటాము. లోక సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులలో ఒకే ఒక వ్యక్తి వచ్చి గొప్ప స్వరముతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కానీ 9 మంది పోయినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మర్మాలు అనేకమైనటువంటివి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనము దానికి బదులుగా స్తుతించి దేవుని గణపరిచి దేవుని ఆరాధించడానికి బదులుగా దేవుని మరిచిపోయేటువంటి వారముగా ఉంటాం. శ్రమల్లోనే మనకు దేవుడు గుర్తు వస్తాడు, బాధల్లోనే దేవుడు మనకు గుర్తు వస్తాడు, కన్నీటిలోనే దేవుడు మనకు గుర్తు వస్తాడు. అనేకమైనటువంటి మన శరీర సంబంధమైనటువంటి వాటి విషయాల కొరకే దేవుడు మనకు గుర్తు వస్తాడు. కానీ అనుదినము అనుక్షణము ప్రతి సెకండ్ దేవుడిని మరిచిపోకూడదు. దేవుడు లేకుండా మనము బ్రతకగలుగుతామా? ఆయన సన్నిధి లేకుండా మనము బ్రతకగలుగుతామా? బ్రతకలేము. ఆయన ప్రార్థన లేకుండా, ఆయనకు సహవాసం లేకుండా, ఆయనతో మనం ఉండకుండా మనం ఏమీ పొందుకోలేము, ఏమీ సాధించలేము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవునితో ఉంటే, దేవునితో సహవాసములో కలిగినటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క ప్రత్యక్షతలో మనము వృద్ధి చెందేటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క మన యొక్క అక్రతలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. మన జీవితంలో అసాధ్యమైనటువంటివి, సాధ్యము కాలేనటువంటివి దేవుడి సమస్తము సాధ్యపరుస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని మనకు మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సినటువంటివి ఆత్మ సంగతులు ఎన్నో ఉన్నవి. మన జీవితంలో మన యొక్క అక్రతల నిమిత్తము, మన యొక్క బాధల నిమిత్తము, కష్టాల నిమిత్తము, వాటి నిమిత్తము ప్రయాసపడేటువంటి జీవితము కాకుండా అనుదినము అనుక్షణము ఆయనతో సహవాసము ఉండి ఆయనతో మనం అంటకట్టబడినటువంటి వారముగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే వీటికంటే గొప్ప కార్యాలను మనము చేసేటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ దానియేలు గారు తన యొక్క ప్రార్థన ద్వారాగా జరిగినటువంటి సంగతిని మరిచిపోలేదు. నా ప్రాణమా, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని దావీదు గారు సెలవిస్తూ వచ్చాడు. మనము కూడా అలాగ మరిచిపోకుండా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచే వారముగా ఉండాలి. మన ఎడల చేసినటువంటి మేలులు, మన ఎడల చేసినటువంటి కార్యాలను మనము తలంచుకుంటూ దేవుని మహిమపరిచే వారముగా, దేవుని ఘనపరిచే వారముగా, దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఇది ఎలా సాధ్యము అని అంటే ప్రార్థన. ఒకే ఒక్కటి ప్రార్థన. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. ప్రార్థనలో పెనుగులాడేటువంటి అనుభవం ఉండాలి. తద్వారాగా దేవుడు చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా దానియేలు గారికి ఇచ్చినటువంటి సంగతిని మీరు ప్రభువా మరుగు చేయకుండా తెలియపరిచి, ప్రభు రాజు యొక్క కలను భావమును తెలియపరిచి
ప్రభా తన ఎడల చేసినటువంటి అద్భుతమును బట్టి, మీరు చూపించినటువంటి మర్మమును బట్టి స్తుతిస్తూ వచ్చాడు, ఆరాధిస్తూ వచ్చాడు. కేవలము ప్రార్థన మా జీవితంలో కూడా ప్రభా, ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి సంగతులను మేము కూడా పొందుకుంటాం. కానీ మేము స్తుతించలేనటువంటి వారముగా, ఆరాధించలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. మీరు చేసినటువంటి మేలులను తలంచుకుంటూ ఉండాలని సెలవిస్తూ వచ్చారు. ప్రభా, మా యొక్క ప్రార్థన ద్వారాగా మిమ్మల్ని నిత్యము స్తుతించి ఆరాధించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. నిత్యము మిమ్మల్ని పూజించి గణపరిచే వారముగా ప్రభా, మీరు చేసినటువంటి మేలులను మరిచిపోకుండా హృదయమారా ఆరాధించి స్తుతించే వారముగా ప్రభా, మా యొక్క జీవితాలను మార్చి మీకు అనుగుణముగా మీతో సహవాసములో అంటకట్టబడినటువంటి వారముగా మనం సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండటానికి సహాయం చేయమని, దానియేలు లాంటి జ్ఞానము, భక్తి వీటన్నిటి విషయంలో మేము కూడా వృద్ధి చెందటానికి సహాయం చేయమని కృప చూపిస్తున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.